హలో ఫ్రెండ్స్, స్కోడా మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ యొక్క ఫస్ట్ సబ్ఫార్మేట్ ఎస్యూవీ అయిన స్కోడా కైలాక్ను రివీల్ చేసిన విషయం మీ అందరికి ముందే తెలుసు. స్కోడా మ్యానుఫ్యాక్చరర్ నుంచి 10 లక్షల లోపల ఉండే ఫస్ట్ కార్గా ఈ యొక్క కార్ను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కోడా కైలాక్ యొక్క బేస్ వేరియంట్ అయిన క్లాసిక్ అనబడే వేరియంట్ మీద మాత్రమే వీళ్ళు ప్రైజింగ్ను రివీల్ చేసి ఉన్నారు ఇంత ముందు వరకు. కానీ ఇప్పుడు స్కోడా కైలాక్ యొక్క ఇతర వేరియంట్స్ యొక్క ప్రైజింగ్ కూడా ప్రస్తుతం రివీల్ చేసి ఉన్నారు. ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, మరి దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఇస్తున్నారు, మనం ఇస్తున్న డబ్బుకు వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్గా ఉంటుందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. మొదటిదిగా ఈ కార్ యొక్క బేస్ వేరియంట్ అయిన క్లాసిక్ వేరియంట్ గురించి చూద్దాము. 7.89 lakhs రూపీస్కు ఈ కార్ను వీళ్ళు లాంచ్ చేసుకో ఉన్నారు. ఇందులో చూసుకుంటే 16 inch స్టీల్ వీల్ ఇస్తున్నారు, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా ఇస్తున్నారు, రిమోట్ కంట్రోల్ సెంటర్ లాకింగ్ ఇస్తున్నారు, మాన్యువల్ డే నైట్ IRVM ఐసోఫిక్స్ యాంకర్స్ కూడా ఇందులో ఇస్తున్నారు. ఇందులో ఉండే అన్ని ప్యాసింజర్స్కు 3-point సీట్ బెల్ట్ మరియు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ట్రాక్షన్ కంట్రోల్, ఆటో ఇంజిన్ స్టార్ట్ స్టాప్, ఆల్ పవర్ విండోస్, రియర్ ఏసీ వెంట్స్, డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, 12V ఛార్జింగ్ సాకెట్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ యూనిట్, పవర్ వింగ్ మిర్రర్స్ మరియు ఫ్యాబ్రిక్ సీట్స్ను ఇందులో ఇచ్చి ఉన్నారు. 4 స్పీకర్ ఈ యొక్క వేరియంట్లోనే డిఫాల్ట్గా ఇస్తున్నారు వాళ్ళే. ఈ యొక్క ప్రైస్ పాయింట్కు ఈ యొక్క కార్లో ఉండే ఫీచర్స్ను డీసెంట్గానే లోడ్ చేసి ఉన్నారు స్కోడా మ్యానుఫ్యాక్చరర్. ఇందులో పెద్ద డ్రాబ్యాక్గా చూసుకుంటే బేసిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు, అది మాత్రమే ఇక్కడ మిస్ అవుట్ అవుతుంది. దీనికి నెక్స్ట్ వేరియంట్ అయిన సిగ్నేచర్ వేరియంట్ చూసుకుంటే 9.59 lakhsకు లాంచ్ చేసుకో ఉన్నారు. దగ్గర బేస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 1,70,000 దాకా ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క 1,70,000కు వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వబోతున్న ఫీచర్స్ చూసుకుంటే సిల్వర్ అలాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ డిఫ్యూజర్, లెదర్ ర్యాప్డ్ గియర్ నాబ్ ఇస్తున్నారు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. మరి దాంతోపాటు ఈ యొక్క వేరియంట్ నుంచి మినిమల్ అయిన ఒక చిన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. కానీ 5 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఈ రోజుటి ప్రకారం చాలా చిన్న సైజ్ అని చెప్పాలి. నావిగేషన్ లాంటి విషయాలు చూసుకుంటే ఈ యొక్క సిస్టంలో లాగీగా ఉంటుంది. దీంతోపాటు క్రోమ్ గార్నిష్ ఏసీ వెంట్స్లో ఇస్తున్నారు, ESP Type-C మరియు రియర్ పార్షల్ సెల్ఫ్, వీటితో పాటు 2 ట్వీటర్స్ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క ఫీచర్స్ కోసం 1,70,000 దాకా వీళ్ళు ప్రైజింగ్ను ఎక్కువగా చేయడం అన్నది ఓవర్ ప్రైజ్గానే అనిపిస్తుంది. దీనికి నెక్స్ట్ వేరియంట్ చూసుకుని మనకు సిగ్నేచర్ ప్లస్ను 11.40 lakhsకు లాంచ్ చేసుకో ఉన్నారు. రెగ్యులర్ అయిన సిగ్నేచర్ ప్లస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 1,70,000 దాకా ప్రైజింగ్ను వీళ్ళు ఎక్కువ చేసి ఉన్నారు. ఈ యొక్క 1,80,000కు చూసుకుంటే రియర్ ఆర్మ్రెస్ట్, 10 inch పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, పవర్డ్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్, పెడల్ షిఫ్టర్, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బేస్ వేరియంట్ మనం కంపేర్ చేసుకుంటే దగ్గర 4 లక్షల కన్నా పైగానే మనం ఇక్కడ పే చేస్తున్నాము. కానీ ఇది ఎంతవరకు జస్టిఫైబుల్గా ఉంటుందని మనకైతే తెలియలేదు. ఇంకా చివరిగా టాప్ ఎండ్ వేరియంట్ అయిన ప్రెస్టేజ్ ప్లస్ అనే వేరియంట్లో చూసుకుంటే 13.35 lakhsకు లాంచ్ చేసుకో ఉన్నారు. దగ్గర 1,95,000 దాకా ప్రైజింగ్ని హైక్ చేస్తున్నారు సిగ్నేచర్ ప్లస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. ఈ యొక్క ప్రెస్టేజ్ వేరియంట్లో సిగ్నేచర్ ప్లస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 17 inch బ్రెస్ట్ మెటల్ అలాయ్ వీల్స్, రియర్ వైపర్స్, ఆటో డిమ్మింగ్ IRVM, పవర్డ్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, లెదరేట్ అపోజిటరీ, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, మోడర్న్ డే కార్స్లో ఉండేటట్టు అనేక ఫీచర్స్ను ఇందులో యాడ్ చేసి ఇస్తున్నారు. సిగ్నేచర్ ప్లస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క వేరియంట్లో కొన్ని ఫీచర్స్ని యాడ్ చేసి 2 లక్షల రూపాయలు ఎక్కువగా పట్టినప్పటికీ ఇది ఒక రకంగా ఓకే అనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు ఉన్న 2 వేరియంట్ చూసుకుంటే చాలా ఓవర్ ప్రైస్గా అనిపిస్తుంది. ఓవరాల్గా మీరు టాప్ ఎండ్ వేరియంటే కొనుగోలు చేయబోతున్నారా? ఈ యొక్క కార్ ఇతర సబ్ఫార్మేట్ కంపేర్ చేసుకుంటే ఒక రకంగా ఈక్వల్గా కాంపిటీషన్ అనేది చేస్తుంది. కానీ అగ్రెసివ్గా ప్రైజింగ్ చేయబడిన బేస్ వేరియంట్ చూసుకుంటే ఈ అన్ని వేరియంట్ కన్నా ట్రూలీ వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ అని మనం చెప్పాలి. ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మాత్రం మీరు యాడ్ చేసుకుంటే ఇతర వేరియంట్స్తో మీరు కంపేర్ చేసుకుంటే బెస్ట్ వాల్యూగా కనిపిస్తుంది. ఇంజిన్ ఆప్షన్గా చూసుకుంటే అన్ని వేరియంట్స్లోనూ సేమ్ 1 liter TSI ఇంజిన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది 115 HP పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 0 to 100 km/h చూసుకుంటే 10.5 secondsలో అచీవ్ చేస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్స్ బేస్ వేరియంట్ లేదు, కానీ సిగ్నేచర్ వేరియంట్స్ నుండి మీకు స్టార్ట్ అవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కంపేర్ చేసుకుంటే ప్రతి వేరియంట్లోనూ మీరు 1,00,000 ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్ వేరియంట్ కోసం. ఆల్రెడీ చూసుకుంటే స్కోడా మ్యానుఫ్యాక్చరర్ ఈ కార్ యొక్క బుకింగ్స్ను స్టార్ట్ చేశారు. జనవరి 27వ తేదీ నుంచి డెలివరీస్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. స్కోడా కైలాక్ యొక్క ప్రైసింగ్ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.